తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మరి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. సెలబ్రేషన్స్ మాత్రమే చేసుకుంటే సరిపోద్దా? మనము అసలు ఈ సంవత్సరం ఎట్లుండబోతుంది అనే విషయం తెలుసుకుంటే చాలా బాగుంటుందని మాకు అనిపించింది. అందుకోసమే దానికి రైట్ పర్సన్ అయిన గురువు గారిని ఈరోజు పిలవడం, ఇన్వైట్ చేయడం జరిగింది మన స్టూడియోకి. ఆయన్నే మీ అందరికీ బాగా పరిచయం ఉన్న ప్రముఖ ఆస్ట్రాలజర్ అయ్యప్ప శ్రీకృష్ణ సుధీ గారు. మరి గురుగారు నమస్తే. నమస్కారం అండి. 2025వ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మీనరాశి వారి ఫలితాలు కూడా కొంత నిరాశజనకంగానే ఉన్నాయి. వీరికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైన సమస్యను కలిగిస్తుంది. ఓకే. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి చెప్పే ఒక శుభ ఫలితం ఏమిటి అంటే స్థాన మార్పు మంచిది. ఓకే. ఉన్న చోటు నుంచి స్థానం మారండి, తద్వారా వచ్చేసి కొంత మెరుగైన పరిస్థితులు మీకు కలుగుతాయి. అదేవిధంగా గురుడు తృతీయంలో విదేశీయానానికి కానివ్వండి, లేకుండా వచ్చేసి ఏదైనా దీర్ఘ ప్రయాణానికి కానీ అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. ఓకే. ఆ తర్వాత వీళ్ళకి రాహు మే వరకు మీ రాశిలో, తర్వాత వ్యయ రాశిలో, అలానే శని మార్చ్ 29 నుంచి మీ రాశిలో సంచారం చేస్తున్నాడు. ఏళ్ళనాడు శని, ఆ శని సంబంధమైనటువంటి తీవ్రత ఈ రాశి ఈ సంవత్సరం గురి అవుతున్నది. తద్వారా ఏంటంటే శని వీళ్ళకి కొంత మరీ తీవ్రమైన సమస్యలు ఇవ్వచ్చు, అనారోగ్య రీత్యాను. అలానే వచ్చేసి కొంతమంది వ్యక్తుల విషయాల్లో శస్త్రచికిత్సలు తప్పకపోవచ్చు, ఆపరేషన్స్ లాంటివి. చాలా వరకు అది కూడా ఏంటంటే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు, లేదంటే ఆకస్మికమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి రోగాలు కానివ్వండి, లేదంటే వచ్చేసి ఏదైనా సరే గ్రంథులకు కూడా సంబంధించి రెండో అర్ధ భాగంలో అయితే ముఖ్యంగా రవికి గురుడికి సంబంధించినటువంటి అనారోగ్యాలు సూచన, తద్వారా వచ్చేసి ఇబ్బంది పాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. అయితే జలరాశులు, అందులోనూ ఏంటంటే గురుడు ఈ రాశ్యాధిపతి అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, మిథునంలో ఉన్నాడు. తద్వారా ఏంటంటే వీళ్ళకు ఏదో జరగాలి, చేయాలనే తాపత్రయం ఉన్నా చేయలేకపోతారు. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉండే లక్షణం ఏంటంటే ఏదైనా వాళ్ళు చెప్పదలుచుకుంది కానీ చేయదలుచుకుంది కానీ వెంటనే చేయాలి. చేయలేదు, అది బయటికి రాలేదనుకోండి, వాళ్ళ లోపల లోపల దానికి తీవ్రమైనటువంటి సమస్యగా భావించి వాళ్ళకు వాళ్ళు ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి దానికి ఒక రకమైనటువంటి గురుబలాన్ని వీళ్ళు సాధించుకోవాలి. గురుడు అర్ధాష్టమంలో ఉండటం ఒక రకంగా చెప్పాలంటే స్థాన మార్పు కానివ్వండి, లేదంటే వచ్చేసి విదేశీయానానికి కానివ్వండి దోహదకారు అవుతాడు. బై హుక్ ఆర్ క్రూక్ ఫోర్స్ఫుల్గా అయినా తీసుకెళ్తాడంట వేరే చోటికి, లేదా తాత్కాలికంగానే వెండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి పరిస్థితులకు గురుడు కారణం అవుతాడు. అలాంటివి ఏమైనా జరిగితే వీళ్ళకి మంచి జరిగింది అనుకోవాలి. లేదంటే ఉన్న చోటే ఉంటే నలుగురిలోనూ అవమానాలు, చిక్కులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు. అలానే వచ్చేసి రాహు వల్ల ఉండేటువంటి వ్యయస్థానంలో రాహు ఉన్నాడు. ఇప్పుడు ఏదో తనకు అవసరం లేని ఖర్చులు ఉంటాయి. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు ఏదో వచ్చేసి మొహమాట పెట్టో, లేదంటే కాదండి మిమ్మల్ని నమ్ముకొని వచ్చామండి ఇలా చెప్పో, వీళ్ళ దగ్గర నుంచి దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకెళ్తారు. అవి మళ్ళీ వచ్చేవి కాదు. అలాంటి వాళ్ళ వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చేసి ఆర్థికంగానే వీళ్ళకు రూపాయి ఇస్తే 10 రూపాయలు పోతుంది. అలానే వచ్చేసి వీళ్ళకు శని యొక్క ప్రాబల్యం తీవ్రంగా ఉన్న కారణం చేత వీళ్ళు మంచి మాట్లాడినా, నలుగురికి మంచి చెప్పినా, వీళ్ళు చేసిన సహాయాన్ని పక్కన పెట్టి వీళ్ళని ఎదురు నిందించేటువంటి పరిస్థితుల్లో ఉంటారు ఆ వ్యక్తులు. అంటే వాళ్ళు లబ్ధి పొందుతున్నారు వీళ్ళ నుంచి, కానీ నెపం వీళ్ళ మీదకి నెట్టి వీళ్ళని ఏదో రకంగా దోషులుగా చూపెట్టే ప్రయత్నం చేసి, తద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభాన్ని, వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణను, లేదంటే వాళ్ళు తను ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేస్తారు. అలాంటి వ్యక్తులు ఈ సంవత్సరం వీళ్ళని బాగా ఇబ్బంది పెడతారు. ఇంత కష్టంగా ఉన్న ఈ సమయంలో మరి సినిమా వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందంటారు? సినిమా రంగంలో ఉన్నటువంటి మీన రాశి వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం కాదండి. అలానే వచ్చేసి కొంతమంది ఆకస్మిక ప్రమాదాలకు గురవుతారు. సినిమా రంగం కాదు, ఏ రంగమైనా సరే ఈ మీనంలో ఉన్న వాళ్ళకు ఒకవేళ పెట్టుబడి పెట్టారు, అది మొత్తం జీరో అవుతుంది, ₹1 కూడా తిరిగి రాదు. ఇప్పుడు కొంతమంది నాకు పెట్టుబడి పెడితే సగం వచ్చిందనో, లేకుంటే వచ్చేసి నష్టం లాభం లేని పరిస్థితి. కానీ మీన రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అత్యంత గడ్డు కాలం కింద చెప్పచ్చు. శని ఈ రాశిలో ప్రవేశించడం, అందులో శని రాహువులు ఈ రాశిలో సంయోగంలో ఉంటారు. ఇద్దరు ద్రోహులు మన ఇబ్బంది పెడుతున్నారు అనుకో, మన పరిస్థితి ఏంటంటే ఇల్లు గుల్ల అవుతుంది. అలాంటి స్థితిలో రాహు శని ఇద్దరు ఈ రాశిలో ఉండి ఏప్రిల్ మే నెలలో, మే తర్వాత రాహు వ్యయంలోకి వెళ్తాడు. కానీ కుంభరాహు బలహీనుడు కాదు, అది ఇబ్బంది పెట్టే స్థితి. కాబట్టి కుంభరాహు కూడా వీళ్ళని వ్యయంలో ఉండి కూడా ఇబ్బంది పెడతాడు. తర్వాత కుజస్తంభన, వీళ్ళకు ధనస్థానాధిపతి భాగ్యాధిపతి స్తంభించి ఉన్నాడు జూన్ వరకు.
ఆ కుజస్తంభన ఎప్పుడైతే జూన్ తర్వాత మూవ్ అయినా 6th వెళ్తాడు. ఒక నెలన్నర ఉంటాడు అక్కడ మంచిది. మళ్ళీ 7th, 8th మంచిది కాదు. అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కూడా ఇబ్బంది పెడతాయి. నవంబర్ తర్వాత మళ్ళీ గురుడు మళ్ళీ 5th వెళ్తాడు. ఏదైనా సంవత్సరం చివరిలో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే పరిస్థితులు నవంబర్, డిసెంబర్ నెలల్లో ఉంటాయని చెప్పచ్చు. అప్పటి వరకు మాత్రం ఇబ్బంది, పూర్తి స్థాయిలో ఇబ్బంది. ముఖ్యంగా వీళ్ళకు నా ప్రత్యేకమైన సలహా ఏంటంటే పూర్తి నవగ్రహ శాంతి, అలానే శనికి శాంతి, అలానే వచ్చేసి గురుడికి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో మహామృత్యుంజయ సంబంధమైన అమృత పాశుపతంతో కూడుకున్నటువంటి రుద్రాభిషేకం హవనం చేయించుకోండి. ఎందుకంటే ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కు. కాబట్టి ఇప్పుడు దైవ సంబంధమైనటువంటి ఆరాధన కానీ అవసరం కానీ మీనరాశి వాళ్ళకు అత్యంత ఆవశ్యకం. కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ యొక్క రక్షణ కోసం, రక్షణ కలిగించడం కోసం, అలానే వచ్చేసి ఆత్మశాంతి కోసం, మనశ్శాంతి కోసం, అలానే వచ్చేసి వాళ్ళకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల నుంచి దూరంగా అవటం కోసం, ఆర్థిక సమస్యలను దూరం అవటం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో మృత్యుంజయ శాంతి, అలానే వచ్చేసి అమృత పాశుపతం ఆ విధానంలో కనుక చేసుకున్నట్లయితే వీళ్లకు అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభించవచ్చు. అలానే వచ్చేసి ఏదైనా కొంత తాత్కాలికంగా అయినా సరే స్థాన మార్పుని మీరు తీసుకోండి. తద్వారా మీకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. లేదంటే ఏ అనారోగ్య సమస్యలతోనో హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి, లేదంటే ఆ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం 6 నెలలు, సంవత్సర కాలం పాటు వేరే ఊళ్ళో ఉండాల్సిన పరిస్థితి అవైనా తటస్థిస్తాయి. కాబట్టి ఏమాత్రం బాగలేనటువంటి కాలం, పరీక్షా కాలం, బాగా ఇబ్బంది పడేటువంటి కాలం ఈ 2025 మీనరాశి వాళ్ళకు. రాజకీయ నాయకుల పరిస్థితి కూడా అంతే, చాలా అధ్వానంగా ఉంటుంది. అయ్యో, అంటే ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తాం అనుకున్న చోట కూడా వీళ్ళు గెలవలేరు. అందువల్ల రాజకీయ నాయకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, మామూలు సాధారణమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వ్యవసాయదారులు కానివ్వండి, వ్యవసాయదారులు పంట చేతికి అందే పరిస్థితుల్లో ఏ వరద వచ్చో వానొచ్చో కొట్టుకుపోతుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు మీనరాశి వాళ్ళు ఎక్కువ అనుభవిస్తున్నారు. ఓకే, సో చాలా గడ్డు కాలం ఉంది అని చెప్తున్నారు. కాబట్టి అలాంటి కాలాన్ని కొంచెం ధైర్యంతో దాటాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు ధైర్యం చాలా అవసరం. చాలా ధైర్యంగా ఉండండి. దానికి సంబంధించిన ఏ పూజ చేసుకుంటే బాగుంటుందంటారు గురువు? మృత్యుంజయం, అమృత పాశుపతం, అది ముఖ్యంగా. సో ఇలాంటి పూజలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా కింద నంబర్లు కనిపిస్తూ ఉంటాయి, మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. లేదా మీరు ఎక్కడైనా వేరే దగ్గర మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉన్నా కూడా మీరు కనుక్కొని మీరు ఈ పూజలు చేయించుకుంటే కొంచెం మనశ్శాంతి, కొంచెం బాగుంటుంది అని చెప్పారు. కాబట్టి ఈ సంవత్సరం ఎండింగ్ వరకు కూడా కొంచెం వెయిట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ గురువు గారు.